అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని విశ్వనగర్లోని అక్షరాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,686 మందిని అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికి అక్షరాస్యత శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా పరిధిలోని స్వయం సహాయక బృందాల సభ్యుల్లో 25,000 మందిని, డిఆర్డీఏ ద్వారా 50,000 మందిని, ఉపాధి హామీ పథకం పరిధిలో 25,686 మంది కూలీలను అక్షరాస్యత శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు మొత్తం 100 గంటల పాటు చదవటం, రాయటం, ప్రాథమిక గణితంపై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణను ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్షీట్లు అందజేయడంతో పాటు వీడియో పాఠ్యాంశాల ద్వారా కూడా బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డీఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ NIOS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్ లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తే అని చెప్పి దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజే మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా, నేర్చుకుంటున్నారా అని దానికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్ గా మోటివేషన్ చేసి, లెర్నర్స్ ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్ లో చదువు నేర్చుకోవాలా, రావాలా, 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.